విజయమ్మ అయితే వాళ్ళ మామగారి గదికి వెళ్ళి అక్కడ ఉన్న బాటిల్ని అయితే తీస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నిజం చెప్పాలి అని చెప్పేసి అక్కడ ఉన్న బాటిల్ని అయితే గట్టిగా పగలగొడుతూ ఉంటుంది. అలా పగలగొట్టగానే ఒక్కసారిగా అది పగిలి అలా ముక్కలవుతూ ఉంటుంది. అది ఆ పగిలిన బాటిల్ పట్టుకొని అయితే, ఈరోజు మీరు నన్ను కాపాడాలి అంటే మీరు దాచిపెట్టిన నిజాన్ని చెప్పాలి. నిజాన్ని చెప్పి నన్ను కాపాడతారో లేదా నిజాన్ని చెప్పకుండా నన్ను కూడా చంపేసి ఆ నిజాన్ని పాతి పెడతారో మీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది విజయమ్మ. ఈరోజు నేను చావాలా బతకాలా అనేది మీరే నిర్ణయించాలి అని చెప్పేసి విజయమ్మ అయితే చేయి కట్ చేసుకుంటూ ఉంటుంది. అలా చేయి కట్ చేసుకోగానే విజయమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్య. అలా అరవగానే అమ్మ అని చెప్పేసి విజయమ్మ అయితే ఆ నొప్పికి గిలగిలా కొట్టుకుంటూ అక్కడే పడిపోతూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి అరుస్తూ అలా పడిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ చేయి కట్ అయ్యి బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇక అది చూసి అమ్మ విజయమ్మ అనైతే అలా మామయ్య లెగుస్తూ ఉంటాడు. అలా లెగిసి విజయమ్మనైతే కాపాడడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక విజయమ్మని చంచలమ్మ వాళ్ళ ఇంటికైతే శ్రీవల్లి వాళ్ళ ఆయన వెళ్ళి చంచలమ్మతో ఇలా అంటూ ఉంటారు. చంచలమ్మ మీరే కాపాడాలి. మా అమ్మ రచ్చబండలో జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది అని అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ. అవును, మా అమ్మ అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతుంది అని అనగానే చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ క్యాష్వేత ఆ విషయం వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న చంటి సింధూర వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. విజయమ్మతో అయితే వాళ్ళ మామయ్య ఇలా అంటూ ఉంటాడు, నీకు ఎలా అయినా నిజం చెప్తాను, నిన్ను కాపాడుకుంటాను, లెగమ్మా నీకు నిజం చెప్తాను లెగు అని అయితే లేపుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ వాళ్ళైతే ఆ వార్త వినగానే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు.